దిత్వా ప్రభావంతో నెల్లూరు జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పంటలు నీట మునిగాయి. భారీ వర్షాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. సోమశిల జలాశయం నిండుకుండలా మారింది. నెల్లూరు జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. రిత్వా ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో అనేక చోట్ల కూడా రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో కూడా నీట మునిగిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది. అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి కొంత వర్షం అనేది తగ్గుముఖం పట్టినట్లుగా తెలుస్తోంది. అయితే వాతావరణం అదే మబ్బులంతా కూడా ముసురుగా ఉన్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది. అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సరాసరి వర్షపాతము 10.5 మిల్లీమీటర్లు సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నెల్లూరు నగరంలోనే 46.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా అల్లూరులో 23.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో అనేక చోట్ల కూడా రోడ్లపైన వర్షపు నీరు నిలవడంతో పాదచారులు అదేవిధంగా వాహనదారులు కూడా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నెల్లూరులోని ఆర్టీసీ కాలనీ, తలపగిరి కాలనీ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మనం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిన్నటి నుంచి 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా ఉంది, అదేవిధంగా కమర్షియల్ ఏరియా కూడా ఉంది. ఇది పక్కనే ఉండడంతో ఇక్కడ జనసంద్రం కూడా ఎక్కువగా ఉంది. జనాభా కూడా ఎక్కువ నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ వర్షాల వల్ల ఈ ప్రాంతం అంతా పూర్తిగా నీట మునిగిన నేపథ్యంలో వాళ్ళ ఇళ్లలోంచి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది మనకు. దీంతో పాటు పక్కనే ఉన్న చంద్రబాబు నగరు, వైఎస్ఆర్ నగరు, అదేవిధంగా పోలీస్ కాలనీ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు డ్రైనేజీ వ్యవస్థ కూడా సక్రమంగా లేకపోవడంతో ఈ డ్రైనేజీ వాటర్ కూడా రోడ్ల మీదకి రావడం, ఆ మురికి నీటిలోనే ప్రజలు నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు చేజర్ల మండలంలోని మడపల్లి, తూర్పు ఖమ్మంపాడు వద్ద నల్లవాగు పొంగి ప్రవహిస్తుండడంతో అక్కడ 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా గొల్లపల్లి వద్ద పందలవాగు పొంగి పొరలుతుండడంతో అక్కడ సంగము, చేజర్ల మధ్య కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. అలాగే కొడవలూరులో కూడా పైడేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దీంతో గండవరానికి, పేయలపాలానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మరోవైపు రైతులు కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ పొలాలన్నీ కూడా ఈ వర్షం నీరుతో చెరువులను తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రబీ సీజన్ కూడా ప్రారంభం కావడంతో రైతులు సాగు పనుల్లో వాళ్ళు నిమగ్నమైన పరిస్థితి. కొందరు వేల హెక్టార్లు నారుమడు సాగు చేసుకుంటారు, కొందరు విత్తనాలు కూడా చల్లుకొని ఉన్నారు. అదేవిధంగా మరికొందరు నాట్లు వేశారు. అయితే ఈ వర్షం వల్ల ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టు 3వ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతూనే ఉంది. మరోవైపు స్కూల్స్కు అదేవిధంగా పాఠశాలలకు కూడా ఈరోజు కూడా సెలవు ప్రకటించారు అధికారులు. అదేవిధంగా ఉద్యోగులు కూడా సెలవులు రద్దు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ, అలాగే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు ఈ వాతావరణ పరిస్థితులపైన, అదేవిధంగా ఈ వర్షాలపైన అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు సోమశిల జలాశయానికి సోమశిల నిండుకుండలా మారిన పరిస్థితి. అంటే ఇప్పటికే అది 78 టీఎంసీల సామర్థ్యం ఉన్నప్పటికీ దాని ప్రస్తుతానికైతే 69 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఒకవేళ పైతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో చిత్తూరు, కడప, అన్నమయ్య అక్కడ నుంచి భారీగా వర్షం నీరు, అదేవిధంగా ఈ నీటి ప్రవాహం సమస్యలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకేసారి ఎక్కువగా నీటిని విడుదల చేయకుండా ఇప్పుడిప్పుడు 2 రోజుల నుంచి నియంత్రించుకుంటూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ భారీగా ఒకేసారి వదలాల్సి వచ్చినప్పుడు 2 నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరకు కూడా వదలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పెన్నా పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత నీట మునిగే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు నుంచి కూడా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే నెల్లూరు జిల్లాలో కురుస్తున్న ఈ భారీ వర్షాల వల్ల అటు కావలి, అదేవిధంగా కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు, గూడూరు, సూలూరుపేట ఈ ప్రాంతాల్లో పెద్ద ప్రభావం అనేది కనిపిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. అదేవిధంగా అటు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమై ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, నెల్లూరు.